డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో కామన్గా కనిపిస్తున్న అంశం. డయాబెటీస్ ఉన్నవారి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతూ ఎక్కువగా తగ్గుతూ ఉంటాయి. డయాబెటీస్ రాకపోతే అదృష్టమే, అది వచ్చిందంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో డయాబెటీస్ ఉన్నవారికి దీంతోపాటు హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, నేత్ర సమస్యలు వంటి ఇతర ఎన్నో సమస్యలు కూడా వస్తున్నాయి. మరైతే ఎవరికైనా అసలు డయాబెటీస్ వచ్చింది లేంది ముందే గుర్తించటం ఎలా? డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ఈ వ్యక్తికి డయాబెటీస్ సోకుతుందని ముందుగానే తెలుసుకోవడానికి ఉన్న చిట్కాలేంటి? ఇందుకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డయాబెటీస్ సోకే వారికి దాహం బాగా వేస్తూ ఉంటుంది. మాటిమాటికి యూరిన్, టాయిలెట్కి వెళ్లే వారికి శరీరంలో వాటర్ లెవెల్స్ పడిపోతాయి. ఫలితంగా డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. అలా జరుగుతోంది అంటే ఆ వ్యక్తికి డయాబెటీస్ ఉండే అవకాశాలు ఎక్కువ. డీహైడ్రేషన్ వల్ల నోరు మాటిమాటికి ఎండిపోతూ ఉంటుంది. నోటిలో ఉమ్మి అనేది కూడా లేకుండా పోతుంది. ఫలితంగా బ్యాక్టీరియా, క్రిములు వంటివి అక్కడే తిష్టవేస్తూ ఉంటాయి. అందువల్ల అలాంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు మౌత్ ఎన్నిసార్లు బ్రషింగ్ చేసుకున్నా కొన్ని గంటల్లోనే మళ్ళీ చెడు వాసన సమస్య ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి కెటోసిస్ అనే ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియలో మన శరీరం శక్తి కోసం గ్లూకోజ్పై ఆధారపడకుండా కొవ్వుపై ఆధారపడుతుంది. ఇలా జరిగే వారికి కీటోన్స్ అనే రసాయనం విడుదలవుతుంది. వాళ్ళు విడిచిపెట్టే శ్వాస చెడు వాసన వస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి బాగా బరువు తగ్గిపోతే అది డయాబెటీస్ లక్షణం కావచ్చు. ఇలా ఎందుకంటే బాడీకి కావాల్సినంత ఎనర్జీ లేకపోవడమే. ఎనర్జీ కోసం బాడీ కండరాల్లోని కొవ్వుని వాడేసుకుంటుంది. ఫలితంగా బరువు వేగంగా తగ్గిపోతారు. కళ్ళల్లో ద్రవాల సంఖ్య పెరుగుతుంది. కంటి చూపు సరిగా కనిపించదు. షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటే కళ్ళు తిరిగి బాగానే కనిపిస్తాయి. డయాబెటీస్ ఉన్నవారికి గాయాలైతే అవి మానడానికి చాలా టైం పడుతుంది. చిత్రం ఏంటంటే కొన్నిసార్లు తమకు గాయమైన ఫీలింగ్ కూడా వాళ్ళకి కలగదు. నొప్పి కూడా తెలియదు. కారణం ఏంటి అంటే రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అందువల్ల త్వరగా గాయాలు నయం కావు. శరీరంలో పిండి పదార్థాలు గ్లూకోజ్లో కలిసిపోతాయి. ఫలితంగా శరీరంలో సరిపడా కార్బోహైడ్రేట్స్ ఉండవు. మన శరీర ఎనర్జీతో ఉండాలంటే కార్బోహైడ్రేట్స్ అందుబాటులో ఉండాలి. అలా లేకపోవడంతో ఆ వ్యక్తులు నీరసంగా మారిపోతారు. ఊరికే నిస్సత్తుగా అయిపోతారు. వాళ్ళు సరిపడా నిద్రపోయినా అలసిపోయినా వాళ్ళు అలాగే కనిపిస్తారు. ఆకలి కూడా వాళ్ళల్లో ఎక్కువగానే ఉంటుంది. ఇక మెడ వెనక భాగంలో నల్లగా అవుతున్నా, చంకల్లో నల్లటి మచ్చలు ఏర్పడుతున్నా శరీరంలో సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కావట్లేదని అర్థం. డయాబెటీస్ ఉన్నవారికి దురద, మంటలు, వాపులు, శరీరం కందిపోయినట్లు అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించేవారు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించటం మంచిది. డయాబెటీస్ని ముందుగానే గుర్తిస్తే జరగబోయే తీవ్ర పరిణామాల్ని అడ్డుకోవచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.